700 ఏళ్లు వెనక్కి వెళ్తే ఈ భూమి మీద రాజ్యం కాడు, అడవియే అధికారం. అడవి తల్లి గుడ్డిలో ఒక అద్భుతం జరిగింది. పుల్లుల మధ్య సింహల కాపుదలో ఒక పసిపాపి జనించింది. ఆమె పేరే సమ్మక్క. సమయం గడిచింది. పసిపాపి యువతి అయ్యింది. అడవి బిడ్డల హృదయాల్లో ఆమె ఒక అమ్మ. న్యాయం ఆమె శాసనం, ధైర్యం ఆమె అస్త్రం. అధికారంకి భయం ఉంటుంది, న్యాయం అంటే రాజులకి కోపం. కాకతీయ రాజులు అన్యాయంగా కప్పం అడిగారు, కాని సమ్మక్క తల వంచలేదు. ఈ భూమి మా తల్లి, ఈ అడవి మా ప్రాణం. ఆత్మ గౌరవం కోసం కలిసి నిలబడ్డారు. యుద్ధం మొదలైంది. అడవి వాళ్ళు ఆయుధాలు పట్టారు, రాజులు ఖడ్గాలు పట్టారు. ఈ యుద్ధంలో ఒక వీర యోధుడు తన ప్రాణం అర్పించాడు. జంపన్న రక్తంతో వాగు ఎర్రగా మారింది. ఆ ఎరుపు రంగులోకి మారిన వాగు ఇప్పటి జంపన్వాన్ని పిలుస్తారు. కుతురు ప్రాణాలు, జన్నం గౌరవం కోసం సమ్మక్క ఉగ్రరూపం దాల్చింది. వెన్నుపొట్టు తిన్నక కూడా ఆ తల్లి మరణించలేదు. కుంకుమ బారని రూపంలో నిత్యం కొలువుదీరి ఉంది. ఈ పవిత్ర కథని నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అద్భుత కథల కోసం బ్లాస్ట్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.